నమస్తే అందరికీ। ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి గారు ప్రెస్ వాళ్ళతో వారి అమూల్య సందేశాన్ని వినిపించింది। కేసీఆర్ గారు మీరు ఎప్పటికొక మాట అంటుంటారు, పొట్టొన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొడుతుందని కదా, అట్లా అయింది ఇప్పుడు మీది। సరే, మీ కూతురు తిహాడ్ జైల్లో ఉన్నది అనేది అందరికి తెలుసు। ఆ కేసు లోపలికి పోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది। మీరు ఒక మాట అన్నారు, ఏమన్నారంటే నరేంద్ర మోదీ గారు దుర్మార్గుడు। ఎట్లా దుర్మార్గుడు అవుతారు చెప్పు? మిషన్ బకాసుర చేసిండా, కమిషన్ కాకతీయ చేసిండా, కాళేశ్వరం కట్టిండా, ఇక్కడ కాళేశ్వరంలో లక్ష కోట్లు గలాట చేసిండా, అవినీతి జరిగిందా? అదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి। ప్రతి దాంట్లో అవినీతి మీ పరిపాలనలో। నేను ఎప్పుడూ చెప్పిన మీకు పరిపాలించే చేత కాదు అని। మీరు పరిపాలిస్తే మీ పక్కనున్నోనికి డీజీపీ పోయి ప్రతిరోజు ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఏంటి? ఎవరు పరిపాలిస్తున్నట్టు? నీ అల్లుడు, నీ కొడుకు, నీ బిడ్డ, నీ మరదలు కొడుకు, వీళ్లే కదా పరిపాలించింది। మీరు పొద్దున్న లేస్తే నిద్రపోవడేనా ఫామ్ హౌస్ లో? మీరు గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారు మిమ్మల్ని ఎవ్వరు ఏమి చేయలేదు। నేను 1 year కింద చెప్పిన, మిమ్మల్ని ప్రకృతి పగబట్టింది, దేవుడు కూడా పగబట్టాడు। కాబట్టి మీరు అనుకున్నట్టు మీరు ఇవాళ ఎన్ని పలుకులు వల్లించినా మీరు గుర్తుపెట్టుకోండి, నాకు మీ మీద కోపం లేదు, మీరు ఎప్పటికీ నాకు గురువే। కానీ ఈ రోజు గ్రామాలలో మీ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవ్వరి కండువాలు వాళ్లే వేసుకొని కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి నరేంద్ర మోదీ గారిని సమర్థించే పనిలో ఉన్నారు। తెలుసుకోండి, ఇప్పుడు మీకు ఇంటెలిజెన్స్ కూడా లేదు కాబట్టి ఇది నిజం। మీరు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టండి, మీ డబ్బులు తీసుకుంటారు, ఓట్లు కమలం పువ్వు కేపిస్తారు। ఇంకా చాలా ఉన్నాయి మీ అవినీతి। సోషల్ ఫారెస్ట్ కూడా ఎవరు పట్టించుకుంటలేదు। కేంద్రం నుంచి వచ్చిన నిధులు సోషల్ ఫారెస్ట్ లో ఎంత అవినీతి జరిగిందో కూడా అది చూడాలి। ఒక ఆయన ఉన్నాడు కదా నీకు మద్దు గోళీలు ఇచ్చిన ఆయనే కదా చూసింది। సినిమా యాక్టర్లు ఆయన మొత్తం మొగుల మీదకి వెళ్ళి దిగొచ్చినట్టే, మీ కుటుంబం అంతా అంతే, మొగుల మీదకి వెళ్ళి దిగొచ్చిన వాళ్ళం మేము। మాకు రాజ్యాంగం వర్తించదు, మాకు ఈ ప్రజల లెక్క మాకు ఉండరు, మేము రాజులం, వీళ్ళంతా మాకు సేవకులు, ప్రజలంతా సేవకులు। కాబట్టి ఇంకా మీరు ఎన్ని చెప్పినా కూడా ఏ రకంగా దుర్మార్గుడు అవుతారు చెప్పు? 140 కోట్ల మందికి కరోనా కాలంలో వ్యాక్సిన్ ఇచ్చి దుర్మార్గుడైందా? గత 3 సంవత్సరాల నుండి ఉచితంగా రేషన్ బియ్యం ప్రతి బిడ్డ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు కడుపు మార్చుకోవద్దని ఈ ప్రజలకు అన్నం పెడుతున్న మోదీ ఎట్లా దుర్మార్గుడు అవుతారు చెప్పు? మీకు తెలియదా? గ్రామ పంచాయతీలకు ఎన్ని ఫండ్స్ ఇచ్చిండు? మీరు వాళ్ళని గ్రామ పంచాయతీలను మోసం చేస్తే ఆదుకున్నది నరేంద్ర మోదీ గారు। తెలియదా సర్పంచ్లకు, గ్రామాలకు తెలియదా? అలాంటి మాట మాట్లాడొద్దు, అయిపోయింది మీ చరిత్ర, అయిపోయింది। ఇంకొకటి చెప్పి నేను ముగిస్తా, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగినట్టు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ అనేది వేమన ఎప్పుడో చెప్పిండు। ఇది దేవుడు శిక్ష, మీకేసింది మానవులు కాదు, ప్రకృతి, భగవంతుడు, లక్ష్మీ నరసింహస్వామి। మీరు మోసం చేయింది ఎవరిని చెప్పు? 16 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్కరిని మీ కుటుంబం వాళ్ళు పరామర్శించారా? కొండగట్టు హనుమంతుడి దగ్గరికి హనుమంతుని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి బస్సు ప్రయాణికులను 70 మంది లోయలో పడి చనిపోతే ఒక్కరినన్నా పరామర్శించారా? 4000 మంది రైతులు అన్నమో రామచంద్ర అని అప్పుల బాధ భరించలేక చనిపోతే ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకున్నారా? మీ పద్ధతి ఏమనిపిస్తుంది అంటే నవ్వి పోదురుగాక మాకేటి సిగ్గు అనేది ఒక సామెత ఉన్నది చూడు, అవి అట్లుంది, గురువింద గింజ సామెత। పాపం జరుగుతుంది। నీ తెలంగాణ భవన్ కట్టిన సుదర్శన్ రావు చనిపోతే ఏం చేసినావు? ఆదుకున్నావు ఆ కుటుంబాన్ని? మావోడు రెహమాన్ గారు చనిపోతే ఆదుకున్నావు అని కుటుంబాన్ని? మాలాంటోళ్ళం తెలంగాణ భవన్ కు రాళ్లు మోసి జాగ చూసి దాని నిర్మాణం కోసం పనిచేసిన వాళ్ళం మేము। ఇవాళ ఏం చేసిండ్రు? మీకు అందరూ వాతలు పెట్టిండ్రు, కర్రు కాల్చి వాత పెట్టి ఎవరి జాగలకు వాళ్ళు వెళ్ళిపోయారు। బాగా గుర్తు పెట్టుకోండి, మీ అహంకారం। మీరు ఒక మాట అంటారు, కొనెల్ల ఉండాలి, ఓపిక ఉండాలి। ఓపిక ఎవరికి ఉండాలి? మాలాంటోళ్ళకు ఓపిక ఉండాలి। నీ కొడుకు కొద్దు ఓపిక, నీ కూతురు కొద్దు, నీ అల్లుని కొద్దు, నీ మరదలు కొడుకు కొద్దు। మర్చిపోయినావా? నీ 6 అడుగుల బుల్లెట్ ను ఎమ్మెల్యే కాకముందే
ఒక్కనే మంత్రిని చేసినావు, చేయలేదా? ఓపిక ఎవరికి ఉండాలి? ఓపిక భగవంతుడు చాలా టైం తీసుకోడు, తప్పకుండా జరుగుతుంది. ఇలా నరేంద్ర మోడీ గారు 140 కోట్ల ప్రజలకు ఆరాధ్య దైవం. ఒక్క భారతదేశానికే కాదు, ప్రపంచానికే దశ దిశ చూపెట్టే ఒక నిర్మాత. ఇలా మేక్ ఇన్ ఇండియాలో ఎంత గొప్పగా భారతదేశం దూసుకుపోతుంది ప్రజలు గమనిస్తున్నారు. నేను మళ్లీ చెప్తున్నా, మీకు మీ పార్టీకి తెలంగాణ ప్రజలు విజ్ఞులు, కర్రు గాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు బస్ యాత్ర చేయండి, సైకిల్ యాత్ర చేయండి, పాదయాత్ర చేయండి, ఇంకేమైనా డ్రామాలు చేయండి. ప్రజలు డిసైడ్ అయిపోయింది, ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని గెలిపియాలి. 400 పైగా సీట్లతోటి మళ్ళా ప్రధానమంత్రి కావాలి అనేది భారతదేశం మొత్తం ఇలా డిసైడ్ అయిపోయింది. నమస్తే.